చిదంబరం నటరాజస్వామి స్థరపురాణం. తమిళనాడులోని చిదంబరం పంచభూత క్షేత్రాల్లో ఆకాశతత్వాన్ని సూచించే దివ్యస్థలం. ఇక్కడ శివుడు నటరాజస్వామిగా ఆనందతాండవం చేస్తున్న రూపంలో దర్శనమిస్తాడు. ఒకప్పుడు తారకాసురుడు వంటి రాక్షసులను సంహరించిన తర్వాత కొంతమంది ఋషులు తమ యజ్ఞశక్తితో లోకాన్ని నడిపించగలమని అహంకరించారు. శివుడు వారి అహంకారాన్ని తొలగించేందుకు భిక్షాటన మూర్తిగా వారి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఋషులు కోపంతో పులిని, సర్పాన్ని, అగ్ని రూపాలని సృష్టించారు. అప్పుడు శివుడు పులి చర్మాన్ని ధరించాడు, సర్పాన్ని ఆభరణంగా మార్చుకున్నాడు, అగ్నిని తన చేతిలో పట్టుకున్నాడు. చివరికి ఆనంద తాండవం చేస్తూ వారి అహంకారాన్ని నశింపజేశాడు. చిదంబరంలో శివుడు నటరాజస్వామిగా నృత్యం చేశాడు. ఈ నృత్యం సృష్టి, స్థితి, సంహారం, తిరోభావం, అనుగ్రహం ఈ 5 క్రియలను సూచిస్తుంది. ఈ ఆలయంలో అత్యంత విశేషం చిదంబర రహస్యం. గర్భగుడిలో ఒక తెర వెనుక ఖాళీ స్థలం ఉంటుంది. అది ఆకాశతత్వాన్ని సూచిస్తుంది. దీని అర్థం ఏమిటంటే దేవుడు కేవలం విగ్రహాల్లోనే కాదు, అఖండ ఆకాశంలో కూడా ఉంటాడని సూచన. ఇక్కడ ఉన్న చిదంబర రహస్యం శివుని అనంతమైన తత్వాన్ని తెలియజేస్తుంది. ఈ ఆలయాన్ని దర్శించిన వారికి ఆధ్యాత్మిక శాంతి, జ్ఞానం మరియు దైవ అనుగ్రహం లభిస్తాయని భక్తులు నమ్ముతారు. అందుకే జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ మహా పవిత్రమైన చిదంబర క్షేత్రాన్ని ప్రతి భక్తుడు తప్పకుండా దర్శించాలి.